హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. సో ఎండలు బాగా ఉన్నాయి. ఏ ఫ్రూట్స్లో బాడీ కూల్ అవుతుందో అది మాత్రమే తీసుకోండి, ఓకేనా? సరే, ఒక విషయం షేర్ చేసుకోవాలని మీ ముందుకు వచ్చాను. చాలా విషయాలు ఉన్నాయి, బట్ సరే, ఏంటంటే హస్బెండ్ మంచిదా, బాయ్ ఫ్రెండ్ మంచిదా? ఈ రెండిట్లో కొన్ని లైఫ్లు మనం అబ్జర్వ్ చేద్దాం, కొన్ని లైఫ్లు ఇన్వెస్టిగేషన్ చేద్దాం, కొన్ని లైఫ్ల నుంచి, కొన్ని జీవితాల నుంచి సాదృశ్యంగా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, నాదే ఎంతో కష్టపడి యవనమంతా ఖర్చు పెట్టి వారసులనిచ్చి ముగ్గురు పిల్లల్నిచ్చి ఎంతో ముద్దుగా చూసుకుంటే చివరికి ఏమైంది? సో పెళ్ళి మాత్రం చేసుకోకండి మీరు, వెధవలను నమ్మి. పెళ్ళొద్దు. పెళ్ళి కన్నా నువ్వు ఉన్న కొంతకాలం బాయ్ ఫ్రెండే. కొంత నేను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను, నేను పరిశీలిస్తున్నాను. దానిలో నాకు అర్థమైంది ఏంటంటే, నిజాయితీ కలిగిన బాయ్ ఫ్రెండ్ బెస్ట్. యా, ఎందుకు ఇలా కూడా చెప్పొచ్చా? మీరు ఒక సేవకురాలు అయ్యుండి కూడా. ఎస్, అందుకే ఇప్పుడు మంచి సిస్టమ్ వచ్చింది, సహజీవనం చేయొచ్చు, దానికి కూడా పవర్స్ ఉంటాయి. బెస్ట్ ఆప్షను. ఎందుకంటే మ్యారేజ్ ద్వారా ముడిపడిన బంధాలు వేస్ట్ హోగయా, అంతా వేస్టే. ఏముండదు, బంధాల్లో ప్రేమ ఉండదు. ఎప్పటికైనా నీకు నువ్వు సింగిల్గా ఉండాల్సిందే. మొగుడు చచ్చినాకైనా సింగిల్గానే ఉంటావు కదా, భార్య చచ్చినాకైనా సింగిల్గానే ఉండాలి కదా. అదేదో ఒక మంచి గుడ్ పర్సన్ రిలేషన్షిప్లో ఉంటే చాలా బెస్ట్ ఆప్షన్ అని నా అనుభవపూర్వకంగా నేను తెలుసుకుంటున్నాను, అంతే. ఐ మీన్, నాకు ఇంకా అంత బెస్ట్ దొరకలేదులే, దొరికాక మీకు చెప్తాను, ఓకేనా? సో అంత నిజాయితీ కలిగిన వాళ్ళు కూడా దొరకలేదు నాకు, వాస్తవం చెప్తున్నాను. అందుకే ఎవ్రీడే బాధపడుతున్నాను, ఏడుస్తున్నాను. ప్రేమగా చూసుకునే వాళ్ళు ఎవరు దొరుకుతారా అని. మ్యారేజ్ బంధాల్లో కూడా ప్రేమ లేదు, వేస్ట్. ఎవరో పెద్దలు చెప్తున్నారని ఇరుగు పొరుగు ఏమనుకుంటు, సొసైటీ ఏమనుకుంటుందో, గ్రామం ఏమనుకుంటుందో అని పెళ్ళికి మాత్రం దిగకండి, ఓకేనా? మీకు బుర్రపాడైందా? ఇలా ఎందుకు చెప్తున్నారంటే నేనేం చెప్పలేను, కొంచెం ఆలోచించండి, ఓకే?